హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. సో, ఇదొక సీరీస్ ఆఫ్ వీడియోస్ అండి. మన పంచాయత్ ఎలక్షన్స్‌కి సంబంధించి. సింపుల్‌గా చెప్పాలంటే మన ఊర్లలో జరిగే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాటికి సంబంధించిన ఇదొక సీరీస్ ఆఫ్ వీడియోస్ ఇది. సో, ఆహ్, బేసికల్‌గా ఇది నా ఫస్ట్ వీడియో అండి. నేను ఇంతకుముందు ఎప్పుడు ఎలాంటి వీడియోస్ చేయలేదు. సో, కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, మీ సజెషన్స్ అలాంటివి ఏవున్నా గానీ కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. సో దట్ దాన్ని బేస్ చేసుకొని నా నెక్స్ట్ వీడియో గూడా మీ ఇచ్చిన సజెషన్స్ ప్రకారంగానే అది వీడియో చేస్తాను నేను. సో, బేసికల్‌గా మేమెందుకు ఈ వీడియోస్ చేయాలనుకుంటున్నామనంటే ఆహ్, కొద్ది మందికో లేదా చాలా మందికో అసలు ఈ పంచాయతీ ఎలక్షన్స్ అంటే ఏంది? దీని మీద చాలా మందికి అవేర్‌నెస్ లేకపోవడం ఇన్ ద సెన్స్ అసలు సర్పంచ్‌కి ఉండే పవర్స్ ఏంటిది? ఎంపీటీసీకి ఉండే పవర్స్ ఏంటిది? వాళ్ళకి వాళ్ళ ఎలక్షన్స్ విధి విధానాలు ఏంటిది? వాళ్ళ క్వాలిఫికేషన్ అసలు ఒక సర్పంచ్‌గా నిల్చోవాలన్నా, లేకపోతే ఒక ఎంపీటీసీగా నిల్చోవాలన్నా వాళ్ళకు ఉండాల్సిన అర్హతలేంటివి? సో, ఇట్లాంటి చాలా విషయాలు చాలా మందికి అవగాహన లేకపోవడం. ఎట్ ద సేమ్ టైమ్ నేను రీసెంట్‌గా ఒక రీసెర్చ్ పేపర్ చదువుతున్నాను. ఆ రీసెర్చ్ పేపర్స్‌లో గూడా చాలామంది యూత్ ఎందుకు ఈ సర్పంచ్ ఎలక్షన్స్‌లో లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో, ఈ పంచాయత్ ఎలక్షన్స్‌లో ఎందుకు వాళ్ళు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయట్లేదు అనే ఒక క్వెషన్ దాంట్లో వచ్చినప్పుడు దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. చాలామంది యూత్‌కి ఈ ఎలక్షన్స్ మీద అవగాహన లేకపోవడం. సో, అనేది ఆ రీసెర్చ్ పేపర్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో, బేసికల్‌గా ఈ వీడియోస్ ఎవరైతే ఆహ్, యూత్ ఎవరైతే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకొక అవేర్‌నెస్ లాగా ఉంటుందనేది మా అభిప్రాయం. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా మిగతా వాళ్ళకి గూడా ఒక నాలెడ్జ్ పర్పస్‌గా ఇదొక మంచి వీడియో అని మేము అభిప్రాయపడుతున్నాము. సో, బేసికల్‌గా ఈ వీడియోస్‌లో ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్‌లో ఏందనంటే మేము ఓన్లీ లోకల్ ఏది మన గ్రామాలలో ఉండే రూరల్ ఏరియాస్‌లో ఉండే ఎలక్షన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాము. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ పంచాయత్ ఎలక్షన్సే మేము ఎక్కువ డిస్కస్ చేస్తాము. ఇక మున్సిపాలిటీకి సంబంధించి అది ఎలక్షన్స్ నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్ తర్వాత, 1 ½ ఇయర్ తర్వాత ఏమో వస్తుంది తెలంగాణలో. సో, అప్పుడొచ్చినప్పుడు అప్పుడు అదొక నెక్స్ట్ సీరీస్ ఆఫ్ వీడియోస్ లాగా స్టార్ట్‌గా ఏంటిదనంటే ఈ ఈ ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్‌లో బేసికల్‌గా మనకు యూట్యూబ్‌లో ఎక్కడైతే మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదో, అంటే ఇప్పుడు నేను యూట్యూబ్‌లో గూడా చాలా చోట్ల చూసినప్పుడు గూడా అసలు సర్పంచ్ యొక్క విధి విధానాలు గానివ్వండి, లేకపోతే వాళ్ళ పవర్స్ కానివ్వండి, ఇట్లాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో, బేసికల్‌గా మన డిస్కషన్ అంతా కొన్ని 4 పారామీటర్స్ మేము తీసుకున్నాము. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ముందు. సో, దాని మీదనే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా సపోజ్ ఇంకా మిగతాయి మీకు ఆహ్, దీని హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కానివ్వండి, అట్లాంటిదేమైనా కావాలంటే ఆల్రెడీ దీని మీద చాలామంది వీడియోస్ చేసే ఉంటారు. ఈ యూపీఎస్‌సికి మెయిన్‌గా యూపీఎస్‌సికి ప్రిపేర్ అయిన వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో, ఇవన్నీ ఆల్రెడీ మీకు యూట్యూబ్‌లో నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి దొరుకుతాయి. హిస్టారికల్ అంటే దీని బ్యాక్ డ్రాప్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది? దీని మూలాలేంటిది? అని మనకొక క్వెషన్ వచ్చినప్పుడు మీకు యూట్యూబ్‌లో నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి దొరుకుతాయి. సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే ఇప్పుడు కౌటిల్య అర్థశాస్త్రం ఉంది. ఈ కౌటిల్య అర్థశాస్త్రాలో లోకల్ బాడీస్ గురించి, వాటి పవర్స్ గురించి, దాని తర్వాత వాళ్ళ ఫైనాన్సెస్ గురించి ఇదంతా కౌటిల్య అర్థశాస్త్రాల్లో ఉందని, దాని తర్వాత చోళాస్ టైంలో రూరల్ గవర్నెన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని, మౌర్యాస్ అర్బన్ బాడీస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని, లార్డ్ మేయో రెజల్యూషను, దాని తర్వాత లార్డ్ రిప్పన్ రెజల్యూషన్ ఏదైతే దీన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని అంటారో, ఇట్లాంటి చాలా విషయాలు మీకు యూట్యూబ్‌లో నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉంటాయండి. సో, బేసికల్‌గా ఏందనంటే ఈ ఈ ఇష్యూస్ స్కిప్ చేయడం వల్ల ఏందనంటే వీడియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఐ మీన్ టైమ్ పీరియడ్ అనేది డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, ఎక్కువ టైం ఉన్నా గాని చాలా మంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో, అందుకోసమే అన్ని మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అన్నీ ఒక 10 మినిట్స్‌లోనే అంటే ఒక్కొక్క టాపిక్ ఒక 10 మినిట్స్‌లోనే కంప్లీట్ చేసేటట్టు చూద్దాం. సో, బేసికల్‌గా ఇదంతా నేను స్కిప్ చేస్తున్నాను. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ మీకు ఆహ్, యూట్యూబ్‌లో చాలా చోట్ల దొరుకుతాయి మీకు. సో, బేసికల్‌గా నా ఫోకస్ మొత్తం తెలంగాణ స్టేట్‌కి సంబంధించే ఉంటుందండి. సో, ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఇంచుమించు ఇది సేమే ఉండవచ్చు. బట్ బేసికల్‌గా మనకందరికీ తెలిసిన విషయం ఏందనంటే ఈ పంచాయతీ రాజ్ యాక్ట్ ఏదైతే ఇప్పుడుందో అది 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని అమల్లోకి తీసుకొచ్చారండి. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏందనంటే పార్లమెంట్‌లో ఆ బిల్ చేసినప్పుడు అది ఎంటైర్‌గా స్టేట్ గవర్నమెంట్‌కి అప్పజెప్పారన్నమాట. అంటే మీ యొక్క రాష్ట్రంలో మీ యొక్క పరిస్థితుల్ని బట్టి అక్కడ మీరు యాక్ట్‌ననేది రూపొందించుకోండి అనేది ఆనాడు పివి నరసింహారావు గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ యాక్ట్‌ని రూపొందించడం జరిగింది.
సో బేసికల్గా ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా సేమ్గా ఉండే లా కాదండి ఇది. బేసికల్గా ఇది స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే లా ఇది. అంటే మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. ఇక్కడ మీరు మహారాష్ట్ర, దాని తర్వాత హర్యానా స్టేట్స్లో తీసుకుంటే నోటా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నన్ ఆఫ్ ది ఎబో, నన్ ఆఫ్ ది ఎబో అంటే పై వ్యక్తులు ఎవరు మాకు అక్కర్లేదు అని చెప్పడమే ఈ నోటా అనేది. సో ఈ మహారాష్ట్ర, హర్యానా స్టేట్స్లో ఏంటిదనంటే ఒకవేళ ఒక సర్పంచ్ ఎలక్షన్స్లో అభ్యర్థులందరికంటే నోటాకి ఎక్కువ ఓట్స్ వస్తే మళ్ళీ తిరిగి ఫ్రెష్ ఎలక్షన్ కండక్ట్ చేయాలనేది ఆ స్టేట్స్ వాళ్ళు రూపొందించుకున్న యాక్ట్ అండి. ఆ పంచాయతీ రాజ్ ఆ, స్టేట్ పంచాయతీ రాజ్ యాక్ట్లో. సో ఇట్లా అన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిది, ఇక్కడ మీరు చూస్తే ఆ, తెలంగాణలో లాస్ట్ 2019 ఎలక్షన్స్ జరిగినప్పుడు తెలంగాణలో ఉమెన్స్ కి 50% రిజర్వేషన్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇది తెలంగాణ స్టేట్ లో. సో అట్లా ఒక్కొక్క స్టేట్ కి వాళ్ళకి నచ్చినట్టు కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆ యాక్ట్ ని రూపొందించుకుంటారన్నమాట. సో ఇప్పుడు మీకు చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్. ఓకే. సో బేసికల్ గా మనకు 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయండి. ఓకే. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే ఇక్కడ బీజేపీ ఉంది. ఓకే. తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ ఉంది స్టేట్ గవర్నమెంట్. ఆంధ్రాలో చూసుకుంటే కూటమి ఉంది. ఓకే. ఇక లోకల్ బాడీస్లో చూడాలి కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనేది చూడాలి. సో ఇప్పుడు త్వరలో రాబోతుంది తెలంగాణలో ఎలక్షన్స్. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టే నేను యూట్యూబ్లో దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ అంతా నేను స్కిప్ చేస్తున్నానండి. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కానివ్వండి, దాని తర్వాత ఇంకా వేరియస్ కమిటీ రిపోర్ట్స్, అశోక్ మెహతా కమిటీ రిపోర్ట్, అంటే దీని మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, అదంతా నేను స్కిప్ చేస్తున్నాను. సో బేసికల్గా ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అండి. దీంట్లో నేను జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాను నేను. మిగతాదంతా నేను ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క వీడియో దాన్ని సపరేట్ వీడియో చేసి అది నేను అప్లోడ్ చేస్తాను నేను. సో బేసికల్గా ఏంటంటే ఈ పంచాయత్ అంటే జనరల్‌గా పంచన్ అంటే 5, యాతన్ అంటే అసెంబ్లీ. సో, బేసికల్‌గా మనము పురాణ కాలంలో తీసుకుంటే ఒక 300, 400 ఇయర్స్ బ్యాక్ ఒకవేళ వెనక్కి మనం వెళ్తే, సో, అక్కడ ఊర్లో ఒక పెద్ద మనుషులుంటారు. ఒక 5 మందుంటారు. ఆహ్, అప్పటికి చాలా ఈ కోర్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ కానివ్వండి, లేకపోతే పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏం లేవు. అన్లెస్ బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చిన దాని తర్వాత అదో సెపరేట్ లా అదంతా అయింది గానీ, దానికంటే ముందు లేదు. సో, ఈ ఊర్లో ఎవరైతే పెద్ద మనుషులుంటారో జనరల్‌గా వాళ్ళే ఆ ఊరిని రూల్ చేసి అక్కడ వాళ్ళ ఊర్లో ఏదైనా సమస్యలుంటే వాళ్ళే దాన్ని ఆ పంచాయతీని తెగ్గొట్టడం జరుగుతుంది. స్టిల్ ఇదే ప్రాక్టీస్ ఇంకా ఇప్పటికీ మనము ఎన్నో ఊర్లలో కూడా చూడొచ్చు. బ్యాక్వర్డ్ ఏరియాస్ కాకుండా నార్మల్ ఏరియాస్‌లో కూడా చాలా చోట్ల చూస్తాం మనం ఇది. ఏదైనా భూ తగాదాలున్నా, అన్నదమ్ముల మధ్యలో ఏదైనా గొడవలున్నా, లేదనంటే ఎవరైనా వడ్డీకి డబ్బులిచ్చి ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోయినా, సో స్టిల్ ఇంకా అయ్యా మాది ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి అట్లా పంచాయత్ మా పంచాయతీ తెగ్గొట్టండి అని చెప్పేసి వాళ్ళ ఊర్లో కూడా చాలా మంది ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ పంచాయతీ అనేది తెగ్గొడతారు. సో బేసికల్గా ఈ ఈ ఈ పంచాయతీ ఈ పంచాయతీ రాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఒక లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఊర్లో ఉండే సమస్యలు మీరే సాల్వ్ చేసుకోండి. మీ ఊర్లో ఉండే ఆ, ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీరే చేయండి. ఓకే అనే యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ మీరు సింపుల్గా చూస్తే ఎస్టాబ్లిషింగ్ ద డెమోక్రసీ అట్ గ్రాస్ రూట్ లెవెల్. సో మీ 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 ఊర్లో ఏం సమస్యలు ఉన్నా కానీ మీరే పరిష్కరించుకోండి అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో బేసికల్గా మనం రాబోయే వీడియోస్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామని అంటే బేసికల్గా ఇక్కడ అసలు ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి లోకల్ బాడీస్కి. సో క్యాస్ట్ క్రైటీరియా ఏంటిది, రిజర్వేషన్ క్రైటీరియా ఏంటిది, సో బీసీస్కి ఎంత క్యాస్ట్ ఎంత రిజర్వేషన్ వెళ్తుంది, సారీ ట్రైబ్స్కి ఎంత రిజర్వేషన్ వెళ్తుంది, షెడ్యూల్ కాస్ట్కి ఎంత రిజర్వేషన్ వెళ్తుంది అనేది డీటెయిల్డ్గా దీంట్లో మనం చూస్తాము. సో దీని తర్వాత నెక్స్ట్ అసలు వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ఎలా జరుగుతుంది, అసలు వార్డ్ అంటే ఏంటిది, ఓకే వార్డ్ మెంబర్స్కి ఎలక్షన్ ఎలా జరుగుతుంది. బేసికల్గా మేము ఇక్కడ మేము తీసుకున్న పారామీటర్స్ ఏంటంటేనండి, ఫస్ట్ ఆయన క్వాలిఫికేషన్స్ ఏముండాలి. ఓకే ఒక వ్యక్తి పోటీ చేస్తే ఆయన క్వాలిఫికేషన్ ఏముండాలి. రెండోది ఆయన విధి విధానాలు ఏంటిది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే దాని తర్వాత మూడోది ఆ, ఆయన రిజిగ్నేషన్ ప్రాసెస్ ఏంటిది, ఒకవేళ ఆయనకి కంటిన్యూ చేయాలని లేదు, ఆయన మధ్యలోనే రిజైన్ చేయాలనుకుంటున్నాడు, సో దానికి ప్రాసెస్ ఏంటిది. ఓకే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిస్క్వాలిఫికేషన్. ఆయనను ఒకవేళ తొలగించాలనుకుంటే అక్కడ ఉండే లోకల్గా ఉండే జనాలు ఆయనను తొలగించాలనుకుంటే దానికి ఏం ఏం ప్రొసీజర్ ఉంది, ఏం ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది. సో లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ది
ఫినాన్స్ అండి. అంటే డబ్బు. అసలు ఈ లోకల్ బాడీస్‌కి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంతొస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతొస్తుంది? ఎంపీ ల్యాడ్ ఫండ్స్ నుంచి ఎంతొస్తుంది? ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఎంత ఇవ్వచ్చు? సో, ఇట్లాంటియన్నీ ఇది ఈ ఈ ఈ ఫిఫ్త్ పారామీటర్ ఏదైతే ఉందో ఇది నేను లాస్ట్‌లో డిస్కస్ చేస్తాను. లాస్ట్‌లో ఇదంతా సో, ఈ 4 పారామీటర్స్ మీదనే ప్రతి ఒక్కరి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది డీటెయిల్‌గా చూడడం జరుగుతుంది. సో, బేసికల్‌గా ఇది వార్డ్ మెంబర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? దాని తర్వాత ఉప సర్పంచ్. అసలు ఉప సర్పంచ్ ఎవరు? ఆయన ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? ఆయన విధి విధానాలేంటిది? సో, ఇట్లా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ఆహ్, ఎలక్టెడ్ బాడీస్‌కి, ఎలక్టెడ్ మెంబర్స్‌కి వాళ్ళ విధి విధానాలేంటిదనేది మొత్తం క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్రామ సభ అండి. ఈ గ్రామ సభ ఎంత పవర్‌ఫుల్లో మనకు రాబోయే వీడియోస్‌లో నేను ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఎలా ఈ ఒడిషా స్టేట్‌లో ఈ వేదాంత మైనింగ్‌ని కంప్లీట్‌గా వీళ్ళు ఎట్లా బైకాట్ చేశారు. సో, ఆ గ్రామ సభ తీర్మానం తీసుకోవడం ద్వారా ఈ వేదాంతం బాక్సైట్ ఏదైతే ఉందో దాన్ని రానివ్వకుండా వీళ్ళెలా అడ్డుపడ్డారు. అక్కడ ఉండే లోకల్ ట్రైబ్స్ అనేది గూడా ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చేస్తాను నేను. చాలా దీంతో పాటు ఇంకా మీకు వేరే ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ గూడా ఇస్తూ ఈ కంప్లీట్ సీరీస్ అనేది నేను ఎండ్ చేస్తాను. సో, ఇలా ప్రతి ఆహ్, ఒక్కొక్క ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్ వీడియోస్ చేస్తానండి. సో, ఇక్కడ సింపుల్‌గా తీసుకుంటే అసలు ఎంపీపీస్‌ని ప్రతి ఒక్క మండలాలలో రిజర్వేషన్ అనేది సైక్లింగ్ ప్రాసెస్‌లో ఎలా వస్తుందో, సో, అట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ఇది నేను ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండల్‌ది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానిక్కడ. సో, అట్లా నేను ప్రతి ఒక్క టాపిక్‌ని కవర్ చేయడం జరుగుతుంది. సో, మీరేమైనా సజెషన్స్ గానివ్వండి, ఇట్లాంటియేమన్నా ఉన్నా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, దాన్ని బేస్ చేసుకొని నేను మిగతా వీడియోస్ కూడా చేస్తాను. సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. సో, నెక్స్ట్ మనము వార్డ్ మెంబర్ ఎలక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేద్దాము. సో, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.